ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10 నుంచి 20% వరకు పెంపు ఉంటుంది. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నిర్మాణ విలువలపైన 6% వరకు పెంపు ఉండనుంది. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నిర్మాణ విలువలపైన 6% వరకు పెంపు ఉంటుంది. ఈ క్రమంలో ఆస్తుల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆయా కార్యాలయాల్లో రద్దీ పెరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలు సవరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సవరించిన విలువల ఆధారంగా అమల్లోకి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ను ఆదేశించింది ప్రభుత్వం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువల పెంపు, తగ్గింపు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రాని అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్ర, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల దగ్గర ప్రజలు పడిగాపులు కాశారు, క్యూ లైన్లు కడుతున్నారని తెలిసింది. నిన్న గుంటూరులో అయితే రాత్రి వేళల దాకా కూడా రిజిస్ట్రేషన్ జరిగాయన్న సమాచారం ఉంది. ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ ధరలు పెరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వము రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి రేట్లను పెంచడం జరిగింది. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి కూడాను ఆఫీస్ కార్యాలయం తెలియక ముందే వీరు వచ్చి ఇక్కడ పడిగాపులు కావడం మనం చూస్తా ఉన్నాము. రిజిస్ట్రేషన్ వాల్యూస్ రేపటి నుంచి పెరుగుతున్న నేపథ్యంలో వీరందరూ కూడాను ముందుగానే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10 నుంచి 20% వరకు ఈ రిజిస్ట్రేషన్ల ధరలు పెరగనున్నాయి. నగర పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వారి నిర్మాణ విలువలపైన ఏదైతే ఉందో దాని మీద 6% వరకు పెంపు ఉంటుంది. పెంకుటిళ్లు, రేకుల షెడ్లు తదితర వాటికి సంబంధించి చదరపడుకు 740, 580, 420 రూపాయల చొప్పున వసూలు చేయడం జరుగుతుంది. ప్లాట్లకైతే కనుక గ్రౌండ్ ఫ్లోర్ అయితేనేవి, తర్వాత ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లకు సంబంధించి 1490 రూపాయలు, 5900 ఇట్లా ఆయా ప్రాంతాల విలువను బట్టి దానికి నిర్ణయించడం జరిగింది. దీనితో ఉదయం నుంచి కూడాను ఇప్పుడు ఇంకా కార్యాలయాలు తెరవలేదు, మరి కాసేపట్లో కార్యాలయాలు తెలుస్తాయి. ఇప్పటికే వీరు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు పెంచినటువంటి రేపటి నుంచి అమలులోనికి రానున్నటువంటి ఈ ధరలకు సంబంధించి మీరేం మాట్లాడతారు? విపరీతంగా రేట్లు పెరుగుతుందనే ఉద్దేశంతో ఇలా ముందుగా చేయించుకుందామని వచ్చామండి రిజిస్టర్ ఆఫీస్ కాడికి. మేము ఈ పెరిగితే చిన్న సామాన్లు ఎవరు ఈ కట్లేరు, ఎవరు చేయించుకునే పరిస్థితి కూడా ఉండదు. ఆ స్థలం కొనుక్కోతలకే ఏదైనా 5 సెంట్లు 6 సెంట్లు కొనుక్కునే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొనుక్కొని రిజిస్ట్రేషన్లు చేయించుకునే పరిస్థితి కాదు. అందుకని చెప్పి ముందుగానే చేయించుకుందామని వచ్చామండి. గవర్నమెంట్ వాల్యుయేషన్ ఒక విధంగా ఉంటే ఈ మార్కెట్ వాల్యూ ఇంకొక విధంగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ వాల్యూ చూస్తే విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి ఈ ధరలు కూడా పెరగడము మరి ఎట్లా సామాన్య మీద ఎటువంటి భారం పడుతుంది? నడ్డి ఇరిగే పరిస్థితి అవుతుందండి ఈ రేట్లు పెరిగిన దానివల్ల. దానికోసమే భయపడి ముందుగానే చేయించుకుందామని చెప్పి వచ్చాము. మా అమ్మాయి పేరు మేము చేపిద్దాం, ఇవి పెరుగుతున్నాయి అని చెప్పేసి వచ్చాము. మేము దీనికి సంబంధించి అంటే మీరు ఎప్పుడు చేసుకోవాలనుకున్నారో ఒకరోజు ముందుగానే వచ్చారా? ఒక రోజు ముందుగానే వచ్చాము. నిన్నే అప్లై చేసాము, ఇవాళ చేయించుకుంటున్నాం. అంటే ఆలస్యం అంటే నిన్న ఇవాళ చేయించుకోవడానికి లేట్ అయ్యి స్టాంప్ పేపర్లు అవన్నీ తీసుకొని అన్ని మనం ఏజెంట్కి ఇచ్చి పూర్తి చేయించుకొని విజయ్ చంద్ర ఇవాళ పెట్టి చేయించుకున్నాం. లేదా ఇవాళ ఎక్కువగా జనం ఎక్కువగా ఉంటారు, ఇబ్బంది జరిగిద్దని చెప్పేసి నిన్నే రెడీ చేయించాము. ఇవాళ పెట్టుకుంటున్నాం. ఇవాళ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ధరల పెరుగుదలతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారో వారందరూ కూడాను ఒకరోజు ముందుగానే రావడం జరుగుతుంది. 2-3 రోజుల నుంచి కూడాను దీనికి సంబంధించినటువంటి హడావుడైతే కనుక రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద జరుగుతోంది. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు, కార్యాలయం తెరవక ముందుకి వీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకోసం అని చెప్పేసి రావడం మనం చూస్తా ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడాను నిన్నటి నుంచి కూడాను ఈ హడావుడే ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ వాల్యూకు పెరుగుతాయన్నటువంటి విజయ్ చంద్ర విల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ విజయ్ చంద్ర.